ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 34వ కీర్తన 8వ చరణము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించి నరుడు ధన్యుడు. మనం మన జీవితంలో జ్ఞానంతో తెలుసుకోవటానికి, హృదయంలో అనుభవించటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. A.W. టోజర్ అనేటువంటి దైవజనుడు చెప్పినట్లుగా, దేవుడు కేవలం మనము తెలుసుకొనవలసిన లేకపోతే అర్థం చేసుకోవలసినటువంటి భావన కాదు, ఆయన మనము అనుభవించవలసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 34వ కీర్తన 8వ చరణంలో దావీదు కూడా అదే విషయాన్ని తెలియచేస్తున్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ఒక రుచికరమైనటువంటి ఆహారమును గురించి ఒకరు చెప్పినప్పుడు తెలుసుకున్న దానికి, ఆ ఆహారాన్ని స్వయముగా మనము రుచి చూచి తెలుసుకున్న దానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది కదా. అలాగే దేవుడు కూడా నీ జీవితంలో తెలుసుకున్న సత్యముగా కాక అనుభవించినటువంటి వ్యక్తిగా ఉండగలిగినప్పుడు అది మనకు దీవెనకరమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. ఆ జీవితాలు ఆశీర్వాదకరముగా ఉంటాయి. మనం పరిపూర్ణముగా దేవుని మీద ఆనుకోవటానికి, ఆయనను ఆశ్రయించటానికి ఒక ఆధారం మనకు దొరుకుతుంది. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఆయన నీకు కేవలము తెలుసా లేదా అనుభవంలో ఉన్నాడా? ఆలోచన చేసుకుందాం. తెలియటం కాదు, అనుభవంలో ఉన్నప్పుడు అది మనకు దీవెన, ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఈ మాటలు ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, నీకు వందనాలు దేవా. మేము నిన్ను గురించినటువంటి సంగతులు తెలుసుకోవటము కాదు కానీ నిన్ను అనుభవించినటువంటి వ్యక్తులముగా, అనుభవం కలిగినటువంటి వారముగా మా జీవితంలో ఉండగలగటానికి నీ కృపా సహాయం మాకు అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ.